సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు 300 ఏళ్ల చరిత్ర గల శ్రీ ఒడ్డి పోలమాంబ అమ్మవారి కోసం మనం తెలుసుకుందాం. అమ్మలగా నమ్మ ఆది పెద్దమ్మగా పేరుగాంచిన శ్రీ ఒడ్డి పోలమ్మ తల్లి బండి పెద్దప్పన్న సోమాలమ్మ గారి దంపతులచే కాకినాడ జగన్నాథపురం రెల్లి వీధిలో 300 క్రితం అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఆమెకు బండివారి అమ్మాయిగా బండివారి బిడ్డగా పేరుగాంచి ప్రతి ఏడాది దసరా సమయంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. అదిగో మీరు చూస్తున్నారు చూడండి, ఏదైతే అమ్మవారు కనిపిస్తున్నారో అది శక్తి రూపం. అదేవిధంగా శ్రీ ఒడ్డి పోలమాంబ అమ్మవారు ఎవరైతే ఉన్నారో అమ్మవారి కింద భాగంలో అంటే మీరు చూస్తున్నటువంటి ఆ విగ్రహాన్ని చూడండి, దగదగా మెరిసే వెండి తొడుగుతో శ్రీ ఒడ్డి పోలమాంబ దర్శనమిస్తున్నారు. అమ్మని తలుచుకుని వస్తే కాని పని ఉండదంటూ అక్కడ ఉన్న స్థానికుల యొక్క అపారమైన గాఢమైన నమ్మకం. ఇది ప్రతి సంవత్సరం దసరాను పురస్కరించుకొని 41 రోజులు అత్యంత భక్తి భావనతో నృత్య నాట్యాలతో మేళ తాళాలతో అమ్మవారికి నాట్యం సమర్పిస్తూ 41 రోజులు ఏకగ్రీవంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు పూజలు అందుకుంటుంది. కాకినాడ జగన్నాథపురం రెల్లి వీధిలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ కాంతుల మధ్య అమ్మవారి పూజలు 5 ముఖ్య ఘట్టాలుగా వర్ణించి అందులో సత్తమ్మ మండమ్మ పిడతల్లో భాగంగా అమ్మవారి పిలుపులో భాగంగా చూడండి, ఆ అమ్మ తల్లి కళ్ళు చూడండి, పిలిస్తే పలికే దేవత. చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిస్తే ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం ఇప్పటికీ కూడా నడుస్తుంది. అందుకే అమ్మ పిలుపు అనే పండగ ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ గుడి అర్చకులు. ఈ గుడి ప్రధాన అర్చకులు రాజు రేలయ్య ప్రతిరోజు అఖండ దీపాన్ని అంటే 365 రోజులు కూడా ఆ దీపం వెలిగేలాగా చర్యలు తీసుకుంటారు. ఒక పక్కన గణపతి స్వామి, మరో పక్కన ఒడ్డి పోలమాంబ. ఈ రూపంతో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురేటువంటి పాజిటివ్ ఎనర్జీ అమ్మవారు మనకు కల్పిస్తున్నారు. భక్తుల్లారా కదలండి, తరలండి, కాకినాడ జగన్నాథపురం రెల్లి వీధిలో వేంచేసినటువంటి శ్రీ ఒడ్డి పోలమాంబ అమ్మవారిని దర్శించండి, సకల సుఖాలను పొందండి. శుభం భూయాత్.